హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వల్ల అమెరికా ఒంటరైపోతున్న పరిస్థితి నెలకొంది. తాజాగా ట్రంప్ H-1B వీసాలపై కఠిన నిబంధనలు తీసుకువచ్చారు. ఈ వీసాను గనక మీరు పొందాలనుకుంటే $1,00,000 ఫీజును మాకు కట్టాల్సిందే అని ట్రంప్ ఒక ఉత్తర్వులు తీసుకువచ్చారు. దీనివల్ల ఆ దేశంలో ఉన్న ఐటీ నిపుణులకు చాలా ఇబ్బందికరంగా మారింది. ఆ దేశంలో ఉండలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. దీంతో వీళ్ళందరికీ ఇప్పుడు చైనా అండ్ బ్రిటన్ గాలం వేస్తూ ఉంది. మా దేశానికి మీరు వచ్చేసేయండి, మేము ఇక్కడ ఫ్రీగానే ఈ వీసాను ఇచ్చేస్తాం, మీరు ఎంచక్కా ఇక్కడ పని చేసుకోవచ్చు అని ఈ రెండు దేశాలు ఇప్పటికే ప్రకటించేశాయి. మరోవైపు మన ఇండియా కూడా స్వదేశీ ఉద్యమాన్ని చాలా పీక్ స్టేజ్లో ఇప్పుడు తీసుకువస్తుంది. మోదీ పదే పదే వ్యాపారస్తులకు ఈ పిలుపును ఇస్తూ ఉన్నారు. మీరంతా స్వదేశీ ఉత్పత్తులనే మీ షాపుల్లో అమ్మండి, అంతే తప్ప విదేశీ ఉత్పత్తులను ఎక్కడా కూడా ఉపయోగించవద్దు అని మోదీ పదే పదే కోరుతూ వస్తూ ఉన్నారు. ట్రంప్ విధించిన టారిఫ్ల వల్లే ఈ ఉద్యమాన్ని మన ఇండియాలో తీసుకురావడానికి ప్రధాన కారణమైంది. మరోవైపు ట్రంప్కు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేసి తాను నోబెల్ ప్రైజ్ తీసుకోవాలి అనే కోరిక చాలా వరకు ఉంది. అందువల్ల ఈ యుద్ధాన్ని ఆపడానికి నానా తంటాలు పడుతూ ఉన్నారు. జనరల్గా ఈ ఎలక్షన్స్ గెలవక ముందు, అంటే ఇంకా ఎలక్షన్స్ కంటే ముందు, నేను అధికారంలోకి వస్తే ఒక్క రోజులోనే ఈ యుద్ధాన్ని ఆపేస్తాను అని పదే పదే ప్రకటించాడు. కానీ అధికారంలోకి వచ్చైన తర్వాత కానీ తెలియదు దీన్ని ఆపడం ఎంత క్లిష్టమైన పనో. కాబట్టి ఇప్పుడు ట్రంప్ ఇతర దేశాలను ఇబ్బంది పెడుతూ వస్తూ ఉన్నాడు. మరీ ముఖ్యంగా మన ఇండియాపై 50% టారిఫ్లను విధించాడు. మీరు రష్యా నుంచి ఆయిల్ కొనడం వల్లే ఈ యుద్ధం ఇంకా కొనసాగుతుంది, కాబట్టి నేను ఈ విధంగా టారిఫ్లు విధిస్తున్నాను అని హెచ్చరిస్తూ వస్తూ ఉన్నాడు. మన దేశం అమెరికాకు తలొగ్గి ఈ ఆయిల్ సప్లైను నిలిపివేస్తుంది అని ట్రంప్ భావించినా కూడా మన దేశం ఎక్కడా కూడా తగ్గకపోవడంతో ఇందులోనూ అమెరికా భారత్ను కోల్పోయిన పరిస్థితి నెలకొంది. మన దేశంపై ఎప్పుడైతే టారిఫ్లను విధించాడో వెంటనే మన ప్రధాని మోదీ చైనా పర్యటనకు వెళ్ళారు. అక్కడే షాంఘై కోఆపరేటివ్ సదస్సు జరుగుతున్న సమయంలో పుతిన్ కూడా ఆ సదస్సుకు హాజరయ్యాడు. దీంతో ముగ్గురు దేశాధినేతలు కలిశారు. అంతేకాకుండా బ్రిక్స్ దేశాలు సైతం మన భారత్కే సంఘీభావం ప్రకటించాయి. దీంతో ఏకంగా బ్రిక్స్ అండ్ ఏషియాలో చాలా కీలకమైన దేశాలన్నీ కూడా ఒక్కటవడం ద్వారా అమెరికా మరింత ఒంటరవుతూ వచ్చింది. నిజానికి చైనా అండ్ భారత్ మధ్య సరిహద్దు వివాదాలు చాలా కాలంగా ఉన్నాయి. గల్వాన్ ఘటన తర్వాత చైనా మనతో అసలు ఎప్పటికీ మనం ఆ దేశంతో వాణిజ్యం పెంపొందించుకోలేదు. అంతేకాకుండా చైనాతో మనం శత్రుత్వాన్ని ప్రదర్శిస్తూనే వచ్చాం. కానీ ఆ తర్వాత ట్రంప్ విధించిన టారిఫ్ల వల్ల చైనాకు మన అవసరం ఏర్పడింది. మనకు కూడా కొద్దో గొప్ప చైనా అవసరం ఏర్పడడంతో బద్ధ శత్రువులైన రెండు దేశాలను కలిపి అమెరికా ఇప్పుడు ఒంటరైన పరిస్థితి నెలకొంది. దీంతో పాటు యూరప్ దేశాలు కూడా ప్రస్తుతం అమెరికాకు మెల్లిమెల్లిగా దూరం జరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఆఫ్రికన్ దేశాలు ఎప్పుడో ట్రంప్ మాట వినడం మానేశాయి. రీసెంట్గా బ్రెజిల్కు మన ప్రధాని పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా మన దేశంతో సత్సంబంధాలను నెరిపేందుకు వాళ్ళు ప్రయత్నం చేశారు. అంతేకాకుండా గతంలో జరిగిన G20 సమావేశాల్లో మనం ఆఫ్రికా దేశాలకు కూడా మనం సభ్యత్వం కల్పించాం. కాబట్టి ఆ దేశాలతోనూ మనం ఇప్పుడు చాలా వరకు సత్సంబంధాలను కలిగి ఉన్నాం. దీంతో ట్రంప్ తన మూర్ఖత్వ భావజాలంతో ఈ దేశాలన్నిటినీ తనకు తెలియకుండా తానే అన్నిటినీ ఏకం చేసిన పరిస్థితి నెలకొంది. తద్వారా అమెరికాకు ఈ దేశాలన్నీ మెల్లిమెల్లిగా దూరం జరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి నెలకొనడానికి ఒకే ఒక్కటి కారణంగా ఉంది. అదేమిటంటే ట్రంప్కు ఎప్పటి నుంచో నోబెల్ ప్రైజ్ కావాలనే కోరిక ఉంది. అది ఎందుకంటే గతంలో ఒబామా అమెరికాకు అధ్యక్షుడు అయిన తర్వాత జస్ట్ 9 నెలల్లోనే ఒబామాకు నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. ఈ ప్రైజ్ వచ్చినంత మాత్రాన ఒబామా ఏమీ చాలా మంచోడు, ప్రపంచ శాంతి కాముకుడు అని అనుకుంటే పొరపాటే. ఒబామా ఎన్నో దేశాలపై బాంబు దాడులు ఇటువంటి వాటికి పాల్పడ్డాడు. కానీ ఈ నోబెల్ పీస్ ప్రైజ్, రామన్ మెగసెసే బుకర్ ప్రైజ్, ఇటువంటి అవార్డులన్నీ లెఫ్టిస్టుల చేతిలో ఉంటాయి. అంతేకాకుండా డీప్ స్టేట్ ఈ అవార్డు గ్యాంగ్ను మొత్తం నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి డీప్ స్టేట్కు ఒబామా చాలా దగ్గర వ్యక్తి కాబట్టే అతనికి ఈ అవార్డు వచ్చింది. అంతే తప్ప అతనేమి శాంతి కాముకుడు అని అతనికి నిజంగా ఈ అవార్డు జెన్యున్గా అస్సలు రాలేదు. కానీ ట్రంప్ ఈ నిజాన్ని అస్సలు గుర్తించడం లేదు. తనకు కూడా, అంటే ఒబామాకి ఈ ప్రైజ్ వచ్చినప్పుడు నాకెందుకు రాకూడదు అని మూర్ఖత్వపు ఆలోచనతో ట్రంప్ ఇప్పుడు వ్యవహరిస్తూ ఉన్నాడు.
తద్వారా ఈ అవార్డు ఎలాగో ట్రంప్కు అస్సలు రాదు, ఎందుకంటే అది డీప్ స్టేట్ చేతుల్లో ఉంది కాబట్టి ఆయనకు వచ్చే ప్రసక్తే లేదు. రీసెంట్గా జరిగిన నోబెల్ ప్రైజ్ అవార్డు జ్యూరీలో కూడా ట్రంప్ ప్రస్తావనే రాలేదు అని తెలుస్తుంది. సో దీన్ని బట్టి చూసుకుంటే ఈ నోబెల్ ప్రైజ్ ఎలాగో రాదు. ఈ రియలైజేషన్ అయి ఈ భ్రమ నుంచి బయటికి వస్తే తప్ప అమెరికా ఇంతకు ముందున్న పొజిషన్ను తిరిగి పొందదు. ఎందుకంటే ఇప్పటికే అన్ని దేశాలు ఆ దేశాన్ని కాదనుకునే పరిస్థితికి వచ్చేసాయి. అన్ని దేశాలపై ఈ విధంగా టారిఫ్లను విధించడం, రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడం కోసం మన ఇండియాపై సైతం టారిఫ్లను విధించడంతో మొత్తం అమెరికా మొత్తం మిగిలిన ప్రపంచానికి దూరంగా జరిగిపోతూ వస్తుంది. ట్రంప్ ఉండేది జస్ట్ 4 సంవత్సరాలు మాత్రమే. మన దగ్గర 5 సంవత్సరాలు ఎలాగైతే ఉంటుందో అమెరికాలో జస్ట్ 4 సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉంటారు. అంతేకాకుండా ట్రంప్కి ఇది సెకండ్ టర్మ్ కాబట్టి ఇంకోసారి తన పార్టీ గెలిచినా కూడా ఆయన అధ్యక్షుడిగా ఉండే అవకాశమే లేదు. కాబట్టి ట్రంప్ ఇప్పటికైనా మారాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చి ఇప్పటికే అర్ధ సంవత్సరం పైగానే గడిచిపోతుంది. ఇక దగ్గర 1 ఇయర్ గడిచిపోయినట్లే అని అనుకోవచ్చు. ఇక మిగిలినది 3 సంవత్సరాలు మాత్రమే. ఈ 1 ఇయర్ మొత్తం ఆయన తంటాలన్నీ నోబెల్ ప్రైజ్ పైనే పడ్డాయి తప్ప నోబెల్ ప్రైజ్ కోసమే ఆయన పాలన సాగించాడు తప్ప ప్రపంచం గురించి ఏ ఒక్క క్షణము ఆలోచించలేదు. తాను విధిస్తున్న ఈ టారిఫ్ల వల్ల ఏ దేశాలు ఇబ్బంది పడతాయి అనే విషయాన్ని అస్సలు ఆలోచించలేదు. ఇక మిగిలిన 3 సంవత్సరాలు ఇట్టే గడిచిపోతాయి. కాబట్టి ఈ టైంలో అయినా ట్రంప్ మారకపోతే మరింత దుర్భర పరిస్థితుల్లోకి అమెరికా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే అన్ని దేశాలు ఆ దేశం నుంచి దూరం జరుగుతున్న పరిస్థితి నెలకొంది. అగ్రరాజ్యం కాబట్టి కొన్ని వాణిజ్య సత్సంబంధాలను వదులుకోలేని పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి ఇంకా అమెరికాతో కొన్ని దేశాలు వాణిజ్యాన్ని నెరుపుతున్నాయే తప్ప ఆ దేశాన్ని ఎంత వీలైతే అంత త్వరగా దూరం జరుపుకోవాలి అని అన్ని దేశాలు భావిస్తున్న పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇంకా 3 ఏళ్లలోగా ట్రంప్ మారకపోతే ఖచ్చితంగా అమెరికా ఒంటరయ్యే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. గతంలో అంటే 1990s ఆ కాలంలో ఏమని ఉండేదంటే అమెరికా, యూకే ఇలాంటి దేశాలను కాదనుకుని ప్రపంచ దేశాలు మనుగడ సాగించలేవు అనే నానుడి ఉండేది. కానీ ప్రస్తుత పరిస్థితి అలా లేదు. అమెరికాను కాదనుకుంటే మిగిలిన చాలా దేశాలు ఉన్నాయి, ఆ దేశంతో మేము వాణిజ్యం నిలుపుతాము అనే పరిస్థితికి ప్రపంచ దేశాలన్నీ వచ్చేసాయి. కాబట్టి ఇప్పటికైనా ట్రంప్ తేరుకోకపోతే అమెరికాకు తీవ్ర నష్టం కలిగించే అవకాశం లేకపోలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.